what's the story guys? Welcome back to my channel. This is Supraja Jadhav, second year BMS student. In last video, I told about BMS course, and in this video we are going to talk about scope of the BMS in Telugu. So guys, మనం లాస్ట్ వీడియోలో అయితే బిఎంఎస్ గురించి తెలుసుకున్నాం, అండ్ ఇన్ దిస్ వీడియో మనమైతే బిఎంఎస్ స్కోప్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో మనం నీట్లో క్వాలిఫై అయ్యి బిఎంఎస్ కోర్స్లో జాయిన్ అయ్యాము, అండ్ నెక్స్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే స్కోప్ ఆఫ్టర్ బిఎంఎస్ ఏంటి, అసలు ఏ ఏ స్కోప్స్ ఉన్నాయి అనే డౌట్ అయితే ఉంటుంది. సో మనమైతే నాకు తెలిసిన బిఎంఎస్ తర్వాత స్కోప్స్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో నెంబర్ 1 ఆయుర్వేద్ మెడికల్ ఆఫీసర్. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో 2 ఆప్షన్ త్రూ యూపీఎస్సి, ఒకటి తెలంగాణ అయితే టీఎస్పీఎస్సి, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్స్ బట్టి స్టేట్ కోటల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ టెస్ట్. అండ్ ఈ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇందులో యూపీఎస్సి అయితే త్రూ ఎగ్జామ్లో క్లియర్ అయ్యి అందులో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ త్రూ అది క్లియర్ అయిపోతే మనం ఈ మెడికల్ ఆఫీసర్ జాబ్ అనేది వస్తుంది. అండ్ టీఎస్పీఎస్సీలో కూడా ఇంత ఇంటర్వ్యూ త్రూ మనం క్లియర్ చేస్తే మెడికల్ ఆఫీసర్ ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మంచి స్కోప్ ఉంది, మంచి శాలరీ కూడా ఉంటుంది, మంచి జాబ్ అని మనం అనవచ్చు. అండ్ నెంబర్ 2 ఏఐపీజీటీ ఎగ్జామ్. ఇది ఎంఎస్ ఆర్ ఎండి చేయడానికి, పీజీలో సీట్ రావాలంటే ఎంఎస్ ఆర్ ఎండి చేయడానికి ఏఐపీజీటీ ఎగ్జామ్ టెస్ట్ రాయాల్సి వస్తుంది. అండ్ ఇందులో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ అవర్ కంట్రీ 13 to 14 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ త్వరలో కూడా రాబోతున్నాయి. ఈ బ్రాంచెస్లో అంటే స్పెసిఫికేషన్ ఇందులో అయినా ఈ బ్రాంచ్లో లైక్ పంచకర్మ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది డిఫరెంట్. ఈ ప్రస్తుతం అయితే 13-14 ఉన్నాయి మన కంట్రీలో, కానీ ఇంకా కమ్మింగ్ చాలానే రాబోతున్నాయి. సో ఇందులో సర్టిఫైడ్ ఉండాలంటే ఉంటాయి. స్టైఫండ్ ప్రకారం 1 lakh అలా. నెంబర్ 3 సెటప్పింగ్ అవర్ ఓన్ క్లినిక్. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే స్టార్టింగ్లో మనకి శాలరీ తక్కువ రావచ్చు, కానీ ఎప్పుడైతే మనం ట్రస్ట్ అనేది ప్రజలలో డెవలప్ చేసినట్టయితే అప్పటి నుంచి మనకి వాళ్ళకి మంచిగా మన మీద ట్రస్ట్ అనేది వస్తుంది. సో దానివల్ల మనం ఒకవేళ మనం స్పెషలైజ్డ్ దీని మీద సర్టిఫైడ్ కోర్స్ అలా పర్టికులర్ డిసీజ్ మీద లైక్ స్కిన్ డిజార్డర్స్, డయాబెటీస్, ఇంకా జాండీస్లో మనం సర్టిఫైడ్ ఉంటే ఇంకా చాలా మట్టుకు మనం మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి శాలరీని సంపాదించవచ్చు. అండ్ స్కోప్ నెంబర్ 4 టీచింగ్ ఫీల్డ్. మనం ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్లో ఎండి చేసి టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళచ్చు. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్లో టీచింగ్ చేయొచ్చు. ఇందులో కూడా శాలరీ హై పేమెంట్ ఉంటుంది. అండ్ మీరు పర్టికులర్ సబ్జెక్ట్ మీద గ్రిప్ చాలా బాగుంటుంది. సో ఇందులో శాలరీ బాగుంటుంది. నెంబర్ 5 ఈజ్ రీసెర్చ్ ఫీల్డ్. రీసెర్చ్ సెక్టర్లో మీరు ఇంట్రెస్టింగ్ అయితే మీకు డ్రగ్స్, కొత్త డ్రగ్స్ రీసెర్చ్ చేయడం ఇంట్రెస్ట్ అయితే, వాటిలో యాక్టివ్ కాంపోనెంట్ ఏంటో అలా ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ కొత్త డ్రగ్స్ కనుక్కోవడం అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ఫీల్డ్ మీకు చాలా బెటర్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ కూడా అనవచ్చు. అండ్ ఇందులో CCRAS ఎగ్జామ్ ఎక్సెట్రా అలాంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో మీరు రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్తే కూడా చాలా పేమెంట్ కూడా ఉంటుంది. నెంబర్ 6 ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవర్ ఓన్ డ్రగ్. అంటే ఇందులో మనము పెద్ద కంపెనీస్లో లైక్ డాబర్, హిమాలయ, వైద్యనాథ్ అలాంటి కంపెనీస్లో మనకి కొలాబ్స్ అయ్యి మన ఓన్ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి సేల్ చేయొచ్చు. సో ఇలాంటి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ మీకు ఏదైనా మెడిసిన్ ఫార్ములా అనుకుంటే వాళ్ళకి మీరు డిఫరెంట్గా ట్యాబ్లెట్స్ అలాంటి డ్రగ్స్ అనేవి మీరు సేల్ చేయొచ్చు. సో ఇందులో కూడా చాలా బాగుంటుంది. సో నెంబర్ 7 గైస్, నెంబర్ 7లో మనం మాట్లాడుకున్నట్లయితే బిజినెస్ సెక్టర్ సైడ్. ఇదంటే మనం మేనేజ్మెంట్ మంచిగా చేసి ఆఫ్టర్ బిఎంఎస్ ఎంబీఏ చేశాక మన ఓన్ సెక్టర్ అంటే మన ఓన్ సెటప్ అనేది మనం అరేంజ్ చేయొచ్చు. అండ్ బిఎంఎస్ తర్వాత బిజినెస్ పెట్టడానికి కొంచెం డబ్బులు కూడా కావాల్సి వస్తుంది. సో ఇందులో కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఎంబీఏ చేశాక వితౌట్ ఎంబీఏ కూడా మీకు మేనేజ్మెంట్ చేయగలిగితే మనం స్మాల్ లెవెల్లో సెటప్ చేసి మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 8 గైస్, మెయిన్లీ పంచకర్మ సెటప్. ఇది స్పెషల్లీ మంచి కోర్స్ అని చెప్పవచ్చు. ఇది సౌత్ సైడ్ అయితే ఎక్కువ లైక్ కేరళ, కర్ణాటకలో చాలా డిమాండింగ్ కోర్స్. అండ్
ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తారు. సో ఇక్కడ మంచి డిమాండింగ్ కోర్స్ అనేది పంచకర్మ. అండ్ ఈ కోర్స్ మీరు పీజీ అయ్యాక చేస్తే స్పెషలిస్ట్ అనేది పంచకర్మలో మీకు సర్టిఫైడ్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా మంచి డిమాండింగ్ అనేది ఉంటుంది. అండ్ అలా అని కాదు నార్త్స్లో వర్క్ అవ్వదు అలా ఏం లేదు. నార్త్ సైడ్ కూడా మంచి డిమాండింగ్ ఉంది. అక్కడ కూడా పంచకర్మ అనేది మంచి కోర్స్ అని చెప్పొచ్చు. అండ్ మీరు పీజీ చేయకుండా ఆఫ్టర్ బిఎంఎస్ ఏదైనా కోర్స్ నేర్చుకొని లేకపోతే క్లినికల్ మంచి ప్రాక్టీస్ ఉండాలి మీకు పంచకర్మలో. సో మీరు అలా కూడా సెటప్ చేసుకోవచ్చు పంచకర్మ అనేది. సో పంచకర్మ సెటప్ అనేది ఎర్నింగ్ కోసం మంచి బ్రాంచ్ అని చెప్పవచ్చు. నెంబర్ 9 ఆయుర్వేద కాస్మెటాలజీ. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అవర్ ఓన్ హెర్బల్ ప్రొడక్ట్స్. ఇందులో కంపోజిషన్ ఏంటంటే ఆయుర్వేద లైక్ టర్మరిక్, తులసి, నీమ్ అవన్నీ మనం యాడ్ చేయడం. అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు ఏదైనా కొందరు కెమికల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో కొంచెం ఏదైనా హెర్బల్ లాంటివి యాడ్ చేస్తే వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఎక్కువ డిమాండింగ్ అవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ హెర్బల్ ప్రొడక్ట్సే వాడడం యూజ్ చేస్తారు. ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే హెర్బల్ ప్రొడక్ట్స్కి ఇస్తారు. సో మనం మన ఓన్ హెర్బల్ ప్రొడక్ట్స్ కెమికల్ కంపోజిషన్ అనేది యూజ్ చేసి మనం కొంచెం డిఫరెంట్గా లైక్ టర్మరిక్ యాడ్ చేయడం, నీమ్ యాడ్ చేయడం, అలా తులసి అవన్నీ యాంటీబ్యాక్టీరియల్. అండ్ మెయిన్లీ ఇందులో కాస్మెటాలజీలో స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ ఎక్కువ కేర్ అనేది వస్తుంది, ఎక్కువ కేర్ చేయడం అనేది వస్తుంది. అండ్ చాలామంది డిమాండింగ్ యాక్టర్స్కి వాళ్ళకు ఒక కాస్మెటాలజిస్ట్ ఉంటారు. వాళ్ళ స్కిన్ని బట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అందులో డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్కి ఏది ప్రిఫర్ ఇస్తారో మనం కూడా అలా కాస్మెటాలజిస్ట్ అయితే మనం వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు. డ్రై స్కిన్కి సో ప్రోడక్ట్ ఈజ్ యూజ్డ్ అలాంటివి అనేది ట్రై చేయొచ్చు. సో కాస్మెటాలజీ అనేది కూడా మంచి కోర్స్ అని చెప్పవచ్చు, మంచి టైం. సో నెంబర్ 10 యోగా ట్రైనర్ అంటే యోగాతో మనం చాలా డిసీజ్ క్యూర్ చేస్తాం. లైక్ మెంటల్ హెల్త్, స్ట్రెస్ అండ్ క్రోనిక్ స్ట్రెస్ అండ్ మైగ్రేన్ అలాంటివి ఉన్న వాళ్ళు చాలామంది యోగాతోనే ట్రీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యోగా ట్రైనర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అలా ఏం లేదు. మీరు ఒకవేళ యోగాలో పీజీ చేసినట్లయితే సో మాకున్న బ్రాంచ్లో స్వస్థత అని యోగాలో మీరు పీజీ చేసినట్లయితే అందులో మీకు మంచి డిమాండ్ ఉంటుంది. లైక్ 2-3 months కోర్స్ చేసి వచ్చిన వాళ్ళకన్నా మీరైతే హై లెవెల్లో ఉంటుంది కూడా మీరు పీజీ చేసి వచ్చిండ్రు కాబట్టి. సో యోగా ఈ రోజుల్లో అయితే యోగా చాలామందికే తెలుసు ఎలా ట్రీట్ అవ్వాలి, మన మెంటల్ హెల్త్ అనేది ఎలా స్టేబుల్గా ఉంటుంది యోగా వల్లనే. అది చాలా ఇంటర్నేషనల్ వైడ్గా ఇది స్ప్రెడ్ అయిన మంచి ఆయుర్వేదిక్ సొల్యూషన్ అనేది చెప్పవచ్చు. ఇది కూడా మీకు చాలా మంచి ఆప్షన్ ఉంటుంది యోగా ట్రైనర్ అనేది. యోగా ట్రైనర్గా సో యోగా ట్రైనర్ తోటి చాలా డిసీజ్ క్యూర్ చేయగలుగుతాను అంటే చాలా డిసీజ్ క్యూర్ చేయగలుగుతాను. బ్రాంచ్ అనేది మీకు యోగా బ్రాంచ్ అనేది చాలా మంచి బెటర్ ఆప్షన్. సో ఇవన్నీ గైస్ నేనైతే సెర్చ్ చేసి మీకోసం తెచ్చిన స్కోప్స్ ఆఫ్టర్ బిఎంఎస్. ఇలాంటి మీరు ఇంకా చాలా సెర్చ్ చేయొచ్చు ఇంటర్నెట్ లేదా యూట్యూబ్లో. మీరు సెర్చ్ చేసి ఫ్యూచర్లో మనం ఏ ఆప్షన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. అండ్ మీకు తెలిసిపోతుంది ఫ్యూచర్లో మనం ఏ బ్రాంచ్ నుంచి మనం పీజీ చేయాలో. అండ్ ఫ్యూచర్లో మీరు ఏ సెటప్ చేస్తే బిజినెస్ చేస్తే బాగుంటుందా, క్లినికల్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందా లేదా టీచింగ్ ఫీల్డ్, రీసెర్చ్ ఫీల్డ్లో వెళ్తే బాగుంటుందా అన్నీ మీకు స్లోగా అర్థమైపోతాయి. ఇప్పుడు మీరు సో ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు మంచిగా బేసిక్స్ అనేది నేర్చుకోండి ఫస్ట్. సో మీరైతే ఫస్ట్ ఇయర్లో సో మెల్లిమెల్లిగా మీ ఫ్యూచర్ గురించి మీకు ఒక క్లియర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ టేక్ ఏ మూమెంట్ అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి. అండ్ బాయ్, టేక్ కేర్.